మనమంతా దేవుని కృపా కౌగిలిలో దాచబడి ఉన్నాం. ఎందుకంటే క్షేమమే లేని కాలం. ఇటువంటి క్షేమమే లేని కాలంలో క్షేమాన్ని అనుక్షణం అనుభవిస్తూ ఉంటే నిజంగా ఏ మనిషి లేదే మన పట్ల ఆయన కరుణ చూపడానికి. ఏ శ్రేష్టమైన గుణలక్షణం కాదు ఆయనకి సరిపోల్చడానికి. కానీ మనపై ఎంతో ప్రేమ ఆయన చూపుతూ ఉన్నారు. ఆయనకు మనం ఎంతైనా కృతజ్ఞులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప, క్షేమము వెంబడి క్షేమము అనుభవిస్తూనే ఉన్నాము. అంతటి మహనీయుడు, అంతటి ప్రేమ గల మహాదేవుడు. ఆయనకి మన జీవితము ద్వారా, మన క్రియల ద్వారా సంతోషము ఉన్నదా? ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవితము మన నుండి బయలు వెళ్ళి ఆ ప్రవర్తన ద్వారా దేవునికి సంతోషం ఉన్నదా? అయితే దేవునికి సంతోషం మనం కలుగు చేయాలి మన జీవితం ద్వారా అని మీరు ఆశిస్తే 3 విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించి నేను మీకు చెప్తా ఉంటున్నాను. ఎలా దేవుని మనం సంతోషపరచాలి, దేవుని సంతోషపరిస్తే దేవుడు మనకిచ్చే బ్లెస్సింగ్ ఏంటి? బ్లెస్సింగ్ మొదట మనం చూద్దాం. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనంలో, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దృష్టికి మంచివాడుగా మనం ఉంటున్నప్పుడు ఆయనకి సంతోషము కలిగిన కార్యాలు, ఆయనకి సంతోషమునిచ్చే ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చే బ్లెస్సింగ్ ఏంటంట? ఆనందము, జ్ఞానము, తెలివి ఆయన మనకు అనుగ్రహిస్తాడట. అవి చాలా ఈ లోకములో మనం గొప్పగా మారడానికి ఆ 3 మనకి చాలా దోహదపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా మనం ఆయనను సంతోషపరచాలి? మొట్టమొదటిగా విశ్వాసము ద్వారా, ఫెయిత్. అన్నిటికీ చూడండి, దేవునికి మనం దగ్గరగా చేరాలి అని అంటే విశ్వాసం, ఫెయిత్. వాక్యంలో రాయబడింది 11:6, ఎబ్రీయులకు రాసిన పత్రికలో 11:6లో, విశ్వాసము లేకుండా నాకు ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే అది జరగదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఒక వ్యక్తి ఉండటం జరగదు. విశ్వాసము ద్వారానే సాధ్యమని అక్కడ అర్థం చేసుకోండి. విశ్వాసము ద్వారానే మనం దేవుని చేరుకోవచ్చు. ఆయన ఉన్నాడని, ఆయన ఫలము దయచేయువాడని, ఆయన మన రుణము ఉంచుకోడని, మన ప్రార్థనకు అద్భుత కార్యాలు చేస్తాడని, జవాబులు ఇస్తాడని, ఆయన మనకు ఏర్పాటు చేసిన ఘనతను మనకి ఇచ్చి మనలను ఆశీర్వదిస్తాడని విశ్వాసం ఉంచాలండి. ప్రతి కార్యానికి విశ్వాసం ఉంచాలి. ఎక్కడ విశ్వాసం ఉండదో అక్కడ దేవుని క్రియ, దేవుని కార్యము జరగదు. మొదట ఫెయిత్. అందుకే ఫెయిత్ లేకపోతే అతడు ఎంప్టీ, అంతే, ఖాళీ వ్యక్తి. ఫెయిత్ ఉన్నప్పుడు అక్కడ దేవుడు పని చేస్తాడు. అర్థం చేసుకోండి. రెండో విషయం మనం చూస్తూ ఉంటున్నప్పుడు, మనతో ఉన్నది ప్రేమతో నలుగురికి పంచాలి. అంటే నలుగురికి అంటే లెక్క పెట్టుకుని నలుగురు అని కాదు, మనతో ఉన్న వారికి పంచాలి. కుటుంబ సభ్యులతో మనం ఎప్పుడూ ఉంటాం, అది కాదు. బయట పేదలు, బయట ఉంటున్న నిరాశ్రయులు, పేదవారు, కనీసం 3 పూట్ల ఫుడ్ కూడా లేని, సరైన వస్త్రాలు కూడా తొడుక్కోలేని ఒక చాలా దయా స్థితి, చాలా దీన స్థితి, అటువంటి వారికి, మనతో ఉన్న అటువంటి వారికి, మన సరౌండింగ్లో ఉన్న అటువంటి వారికి మనము ఏం చేయాలండి? మనము వారికి ప్రేమతో మనతో ఉన్నది పంచాలి. ఉపకార ధర్మమును మరిచిపోవద్దు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మనతో ఉన్నదే అది ప్రేమతో నలుగురికి పంచినప్పుడు, పేదలకి, ఏమాత్రం నిరాశ్రయులకి, ఇల్లు లేని వారికి, ఫుడ్ లేని వారికి, రోడ్డు మీద వారు ఫుట్పాత్ మీద పడిపోయిన వారికి, అవయవాలు లేని వారికి నీ ముఖము త్రిప్పుకోవద్దు. నీ దగ్గర సహాయం కొరకు వస్తున్నప్పుడు ఆశగల కన్నులతో నీ తట్టు చూస్తున్నప్పుడు నువ్వు తప్పించుకోవద్దు. వాక్యంలో రాయబడింది, నువ్వు ఆ రీతిగా చేస్తే ఆకాశమందున యెహోవా దేవునికి అప్పించినట్లు నీ దీవెన నీవు పెంచుకుంటున్నావు. దేవునికి
స్తోత్రం కలుగును గాక. అర్థం చేసుకోండి, ఆ మనతో ఉన్నది ప్రేమతో మనం పంచాలట. మూడో విషయంగా వాక్యంలో రాయబడింది, తల్లిదండ్రులకు మనం విధేయత చూపటం, వారి యొక్క అధికారానికి లోపడటం. తల్లిదండ్రులకు విధేయత చూపటం, వారి అధికారానికి లోపడటం, వారి మాటను విని ఆ ప్రకారంగా జరిగించటం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వాక్యములో, అన్ని విషయంలో మీ తల్లిదండ్రులకు మీరు లోబడండి. కష్ట స్థితిలో కూడా మా స్వేచ్ఛను మేము కోల్పోతున్నామని కానీ, లేకపోతే మాకు ఇష్టమైనది జరగట్లేదే అనని కానీ మీరు మనసులో అనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వారికి ఇష్టమైనది జరిగించండి, వారు చెప్పిన మాటను వినండి. ఆ రీతిగా మీరున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని అనేకులకు మారుస్తాడు. అనేక జీవితాలకు దీవెనకరంగా మిమ్మల్ని ఆయన మార్చుకుంటాడు. ఈ రోజున దేవుని దృష్టికి ఎంతోమంది ఏది మేలుకరము, ఏది మేలుకరం కాదు, ఏది కీడును తెచ్చిపెడుతుంది, ఏది సమస్యలను తెస్తోంది, ఏది మన జీవితంలో తొలగించుకోవాలి అని గ్రహించి తొలగించుకోవాల్సింది తొలగించుకున్నప్పుడు మన జీవితాల్లోకి జీవము, దేవుని ఆశీర్వాదము మనకు ప్రాప్తిస్తుంది. ఆమె ఇవన్నీ సామాన్యమైన సాధారణమైన కార్యాలే, కానీ అలా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనలను భరిస్తుందండి. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు మనమంటే దేవునికి సంతోషం కలుగుతుంది. ఆ సంతోషమే మన లైఫ్కి బ్లెస్సింగ్. దేవుని కొరకు జీవిద్దాం, దేవునిలో మనం సంతోషిద్దాం, ఎలాగ ముందుకు సాగుతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.